ఐదో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్ జరగనుండగా 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 33% మంది కోటీశ్వరులే. ముగ్గురి ఆస్తులు కేవలం 1000 రూపాయలుగా మాత్రమే ఉన్నాయి. బరిలో ఉన్న అభ్యర్థుల్లో కేవలం 11.8% మహిళలు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల 5వ విడతలో భాగంగా 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్ జరగనుంది. 5వ దశలో రాహుల్ గాంధీ అభ్యర్థిగా ఉన్న రాయ్బరేలీతో పాటు అమేఠీలో పోలింగ్ జరగనుంది. 695 మంది అభ్యర్థుల భవితవ్యం 5వ దశ ఎన్నికల్లో తేలనుంది. మంది అభ్యర్థుల్లో 33% మంది కోటీశ్వరులు ఉన్నారు. ముగ్గురు అభ్యర్థుల ఆస్తులు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉండటం గమనార్హం. భాజపా నుంచి 40 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 36 మంది కోటీశ్వరులే. ముగ్గురు భాజపా అభ్యర్థుల ఆస్తుల విలువ 50 కోట్లకు పైమాటే. బహుజన్ సమాజ్వాదీ పార్టీ నుంచి 46 మంది పోటీలో నిలవగా 26 మంది కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 18 మంది అభ్యర్థులు ఉండగా 15 మంది కోటీశ్వరులు. సమాజ్వాదీ పార్టీకి చెందిన మొత్తం 10 మంది అభ్యర్థులు కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థుల్లో 5గురిపై క్రిమినల్ కేసులు, 4గురిపై అతి తీవ్రమైన నేర కేసులు ఉన్నాయి. 19 మంది భాజపా అభ్యర్థులకు నేర చరిత్ర ఉండగా 12 మంది భాజపా అభ్యర్థులు తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో భాజపా అభ్యర్థి అరుణ్ సింగ్పై ఏకంగా 93 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నియోజకవర్గాల పరంగా చూస్తే యూపీలోని మోహన్లాల్ గంజ్లో వివిధ పార్టీల అభ్యర్థులపై ఎక్కువ క్రిమినల్ కేసులున్నాయి. అమేఠీలో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థిపైనా ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. అమేఠీలో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ శర్మ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మంది అభ్యర్థుల్లో మహిళలు 82 మంది ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 7గురు అభ్యర్థులు ఉండగా అందులో 3 మహిళలే ఉండటం గమనార్హం. 46 మంది బీఎస్పీ అభ్యర్థుల్లో కేవలం 2 మహిళలు ఉన్నారు. 40 మంది భాజపా అభ్యర్థుల్లో 8 మంది మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ 18 చోట్ల బరిలో ఉండగా అందులో 2 మహిళలు ఉన్నారు.